ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమైందని అమెరికా నివేదికలు చెప్పాయి. ఇరాన్ నుంచి తన రాయబార సిబ్బందిని అమెరికా వెనక్కి పిలిపించింది కూడా. సో టార్గెట్ క్లియర్. ఇజ్రాయెల్ ఎనీ టైం ఇరాన్పై దాడికి దిగుతుందన్న క్లారిటీ ప్రపంచం మొత్తానికి వచ్చేసింది. టెహ్రాన్ కూడా పూర్తిగా సన్నద్ధమైంది. అయినా ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోలేకపోయింది. మరి ఐడిఎఫ్ దాడులను అడ్డుకోవడంలో ఇరాన్ ఎక్కడ ఫెయిల్ అయింది? ఈ ప్రశ్నకు సమాధానమే మొసాద్. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని 100కు 100% విజయవంతం చేసింది అదే. ఈ మిషన్కు ముందే మొసాద్ ఏజెంట్లు ఇరాన్లో యాక్షన్లోకి దిగారు. ఏకంగా ఇరాన్లోనే ఒక సీక్రెట్ డ్రోన్ బేస్ ఏర్పాటు చేశారు. ఆ యాక్షన్ ఇజ్రాయెల్ లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. ఇంతకు ఆపరేషన్ రైజింగ్ లయన్ ను సూపర్ సక్సెస్ చేసిన మొసాద్ మిషన్ ఏంటి? ఇరాన్ లోపల నుంచే కోవర్ట్ ఆపరేషన్లు ఎలా నిర్వహించింది? లెట్స్ రివీల్ ద సీక్రెట్స్ ఆఫ్ ది మొసాద్ కోవర్ట్ ఆపరేషన్. ఆపరేషన్ రైజింగ్ లైన్ లో గేమ్ చేంజర్ గా మొసాద్. దాడికి కొద్ది రోజుల ముందే ఇరాన్లో దిగిన గూఢచారులు. టెహ్రాన్లో మొసాద్ నిర్వహించిన కోవర్ట్ ఆపరేషన్ ఏంటి? మొసాద్ ఇజ్రాయెల్ టాప్ స్పై ఏజెన్సీ. ఈ సంస్థ ఒక మిషన్ ఎంచుకుంటే అది శత్రువు అంతంతోనే ముగుస్తుంది. హిట్ లిస్ట్ లో ఉన్న ఎనిమిది ఈ భూమి మీద ఎక్కడ దాక్కున్నా వెతికి వేటాడి చంపడం మొసాద్ స్టైల్. విదేశీ గడ్డపై విష ప్రయోగాలు, బాంబు దాడులు, గూఢచారుల్ని మోహరించి రహస్యాలు రాబట్టడంలో ఏ గూఢచార సంస్థ అయినా మొసాద్ తర్వాతే. హమాస్ పౌర సైనిక నేతల లక్ష్యంగా వందల ఆపరేషన్లు ఇజ్రాయెల్ నిర్వహించి ఉంటుందని అంచనా. ఎవరిని హతమార్చాలనేది రాజకీయ నాయకత్వంతో కలిసి సంస్థాగతంగా పెద్ద ప్రక్రియ ద్వారా ఇజ్రాయెల్ నిర్ణయిస్తుంది. తర్వాత ఆ పనిని ఒక యూనిట్కి అప్పగిస్తుంది. పని పూర్తయ్యాక నిఘా కమిటీలో అధిపతులకు సమాచారాన్ని చేరవేస్తుంది. వీరంతా ఉండే విభాగాన్నే వారసుగా పిలుస్తారు. ఆపరేషన్ ఎలా జరిగిందనేది మాత్రమే దీనిలో చర్చించి సలహాలిస్తారు. ఎవరిపై ఆపరేషన్ చేయాలనే దానికి ఆమోదం తెలిపేది మాత్రం ఇజ్రాయెల్ ప్రధాని. రక్షణ మంత్రి సహా ఒకరిద్దరితో కలిసి ప్రధాని ఓ నిర్ణయానికి వస్తూ ఉంటారు. ఒక్కసారి ఆమోదం లభించాక తదుపరి పనిని మొసాద్ చేపడుతుంది. ఆ ఆపరేషన్ కు కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా పడుతూ ఉంటుంది. ఇదంతా చెప్పడానికి రీజన్ ఇరాన్లో మొసాద్ నిర్వహించిన ఒక డైరింగ్ ఆపరేషన్. టు సీ ది ఇన్విజిబుల్ అండ్ డూ ది ఇంపాసిబుల్. ఇది మొసాద్ ట్యాగ్ లైన్. ఇజ్రాయిల్ పాలస్తీనా పోరులో ఎంతమంది బలవుతున్నా, ఎన్ని దేశాల నుంచే హెచ్చరికలు వచ్చినా మొసాద్ తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. ఇజ్రాయిల్ ప్రతి అడుగు జాగ్రత్తగా పడేలా చూస్తోంది. మొసాద్ టార్గెట్ చేస్తే ఆధారాలు కాదు కదా, ఒక్కోసారి డెడ్ బాడీ కూడా దొరకదు. ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ యుద్ధాల్లో మొసాద్ది చాలా కీలక పాత్ర. ఇస్మాయిల్ హనియే, హసన్ నస్రల్లా సహా హిజ్బుల్లా, హమాస్ టాప్ కమాండర్లను ఊహించని విధంగా అంతం చేసింది. హనియేనైతే ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్లో అంతం చేయడం అప్పట్లో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా హమాస్, హిజ్బుల్లా టాప్ కమాండర్లుగా ఎవరొచ్చినా విడిచిపెట్టలేదు. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను లేపేసిన తర్వాత అతడి స్థానంలో సఫీయుద్దీన్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరిగింది. దాదాపు నిర్ణయం అయిపోయింది కూడా. తర్వాత సఫీయుద్దీన్ కూడా ఖతం చేసేసింది. దీంతో నస్రల్లా ప్లేస్ లోకి మరో వ్యక్తి రావడానికి భయపడే పరిస్థితి వచ్చింది. కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఎలా అంటే శత్రు సైన్యంలోనే తన గూఢచారుల్ని చొప్పిస్తోంది కాబట్టి, శత్రు దేశాల్లోకి ఈజీగా ఎంటర్ అయి కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహిస్తుంది కాబట్టి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ కు ముందు మొసాద్ చేసిన సంచలన కోవర్ట్ ఆపరేషన్. ఈ మిషన్ దెబ్బకు ఇరాన్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. తమ దేశంపై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని ఇరాన్కు ముందే తెలుసు. అమెరికా నిఘా వర్గాల నివేదికలు ఇరాక్లోని తమ రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కి పిలిపించడం, టెహ్రాన్పై దాడికి అవసరమైన ఆయుధాలను కీలక ప్రదేశాల్లో మోహరిస్తున్నట్టు ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు రావడం వంటి పరిణామాలతో ఇరాన్ అలర్ట్ అయింది కూడా. ఇజ్రాయెల్ సైతం టెహ్రాన్పై దాడులను దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. ఆపరేషన్ రైజింగ్ లైన్ కు అవసరమైన ఏర్పాట్లన్నీ ఓపెన్ గానే చేసింది. దీంతో ఇజ్రాయెల్ దాడి చేసినా ఇరాన్ సమర్థవంతంగా అడ్డుకునే అవకాశాన్ని కల్పించింది. టెహ్రాన్ సైతం అందుకు సన్నద్ధమైంది కూడా. కానీ ఈ దాడుల్ని అడ్డుకోవడంలో ఫెయిల్ అయింది. ఇజ్రాయిల్ ఎంత ఓపెన్ గా దాడులకు సన్నద్ధమవడానికి రీజన్ అదే. తాము చేసే దాడుల్ని ఇరాన్ అడ్డుకోవడం అసాధ్యమని టెల్ అవీవ్ కు తెలుసు. ఎందుకంటే ఆపరేషన్ రైజింగ్ లైన్ కు స్కెచ్ మాత్రమే టెల్ అవీవ్ లో జరిగింది. ఆ మిషన్ సక్సెస్ చేసే యాక్షన్ అంతా ఇరాన్ లోనే జరిగింది. కాదు మొసాద్ చేసింది. అందుకే మరోసారి మొసాద్ పేరు రీసౌండ్ ఇస్తోంది. ఇరాన్ లో మొసాద్ చేసిన మ్యాజికే ఆపరేషన్ సియడ్.
ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ ను ధ్వంసం చేయాలంటే ముందు దాని గగనతల రక్షణ వ్యవస్థల్ని దెబ్బతీయాలి. అందులో విజయం సాధిస్తే ఇజ్రాయెల్ మిస్సైళ్లు మిగిలిన కథను ఫినిష్ చేస్తాయి. శత్రుదేశ భూభాగంలో మొసాద్ చేసిన మ్యాజిక్ ఇదే. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థల్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ రహస్య ఆపరేషన్లు నిర్వహించి దెబ్బతీసింది. దీంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడానికి మార్గం సులభమైంది. ఈ నిజం ఇజ్రాయెల్ అధికారులే చెప్పారు. ఇరాన్కు దేశవ్యాప్తంగా ఉన్న లాంగ్ రేంజ్ మిస్సైల్ స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించి దెబ్బతీసినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు అని యాక్సియోస్ రిపోర్టర్ బరాక్ రవీడ్ CNN కు వెల్లడించారు. ఈ ఆపరేషన్ల మొత్తం ఇరాన్ లోపలి జరిగినట్లు వెల్లడించారు. ఏదైనా యుద్ధంలో తొలుత ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల్ని దెబ్బతీస్తారు. వీటిని సియడ్ ఆపరేషన్లు అంటారు. సాధారణంగా డ్రోన్లు, క్షిపణులతో వీటిని నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫైటర్ జెట్లను పంపి దాడులు చేస్తారు. కానీ ఇజ్రాయెల్ మొసాద్ను పంపి ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ లను దెబ్బతీసింది. తర్వాత తాపీగా ఫస్ట్ ఫేజ్ ఆపరేషన్ రైజింగ్ లయన్ సక్సెస్ చేసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను అక్రమ మార్గాల్లో ఇరాన్లోకి చేర్చారు. ఈ క్రమంలో మొసాద్ ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహరాన్కు అత్యంత సమీపంలోనే ఓ డ్రోన్ బేస్ను ఏర్పాటు చేసుకుంది. వీటిలో అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలు ఉన్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలు కాగానే ఇక్కడి డ్రోన్లను యాక్టివేట్ చేసి ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి స్థావరాల్ని ధ్వంసం చేసింది. వీటితో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని కూడా నాశనం చేసింది. మధ్య ఇరాన్లోని యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సైట్స్ వద్ద ఇజ్రాయిల్ కమాండోలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను మోహరించి దాడులు చేశారు. నిజానికి గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్లో ఇరాన్పై దాడులకు ముందు కూడా మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. 2018లో ఇరాన్ టాప్ న్యూక్లియర్ సీక్రెట్లను ఈ మొసాదే దొంగిలించింది. ఆ రహస్యాలతోనే ఇరాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. ఇక 2022లో నిర్వహించిన మరో ఆపరేషన్తో ఇరాన్కు చెందిన 100 డ్రోన్లు ధ్వంసం చేసేసింది. ఈ విషయాన్ని నాటి ప్రధాని నెఫ్తాలి బెనెట్ వాల్ స్ట్రీట్ పత్రికకు రాసిన వ్యాసంలో నిర్ధారించారు. 2023లోనూ మొసాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడులు ఆరంభం మాత్రమే. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం ఆపరేషన్ రైజింగ్ లయన్లో ఫస్ట్ ఫేజ్ మాత్రమే కంప్లీట్ అయినట్లు తెలిపారు. అంటే మరిన్ని దాడులు జరగబోతున్నాయన్నమాట. ఈ దాడుల్లోనూ మొసాద్ గేమ్ చేంజర్గా మారడం ఖాయం. టెహరాన్ కనుక ఇజ్రాయెల్ ఏజెంట్ను కనిపెట్టలేకపోతే యుద్ధంలో ఎన్నటికీ విజయాన్ని సాధించలేదు. అన్నింటికీ మించి న్యూక్లియర్ ప్లాంట్ను కాపాడుకోలేదు.